కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వడు ఆయన. మనం అడుగుతాం, చాలా విజ్ఞాపన చేస్తాం, మొర్ర పెడతాం, ఇవ్వడు ఆయన. బాధ కలిగిద్ది. కానీ గుర్తుపెట్టుకో, ఇవ్వలేదని నువ్వు ఆయన తృణీకరించొద్దు, ఫీల్ అవ్వద్దు, నిరుత్సాహపడద్దు, అందలేదని దుఃఖపడద్దు, నేను ఆశించింది నేను పొందలేకపోయానని చింతపడద్దు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన దాన్ని నీకు ఇస్తాడు ఆయన. నువ్వు ఒకంత అడిగితే 7 అంతలు ఎక్కువగా ఇస్తాడు. అనుభవం. ఒక దానికోసం నేను అడిగా, ప్రార్థన చేశా, విశ్వాసం ఉంచా, ఎదురు చూసా, ఇవ్వలా. మిస్ అయిపోయింది, నా కళ్ళ ముందే మిస్ అయిపోయింది. బాధపడ్డా, దేవా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నాయనా, ప్రార్థన చేశావు కదా అని కొంచెం ఫీల్ అయ్యా. దేవుడు మౌనం. అయితే అంతే, ఇంక ఎక్కువేం బాధపడలే నేను. సరే, అది ఇవ్వలేదంటే నా తండ్రి ఏదో కార్యం వేరుగా ఉంటుందిలే, ఆయన ఆలోచన వేరుగా ఉందిలే, ఎందుకు నేను ఇబ్బంది పడాలి, ఆయన చిత్తం అనుకున్నా. నేను ఆశించింది ఒకంత అయితే 7 అంతలు కాదు 8 అంతలు ఎక్కువగా ఇచ్చాడు నాకు. అది